కర్నూలు జిల్లా మొలగవలిలో వైసీపీ శ్రేణులు వీరంగంగటలో పోలీసులు కేసు నమోదు చేశారు. విండో పవర్ సబ్ స్టేషన్లో ఎమ్మెల్యే అనుచరులు హల్చల్ చేశారు. ఆఫీసులోని ఫర్నిచర్, కంప్యూటర్లు, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే సోదరుడు వెంకటేశ్వర్లతో పాటు మొత్తం 23 మందిపై కేసు ఫైల్ చేశారు పోలీసులు. శాంతి భద్రతలను విఘాతం కల్పించే వారిని వదిలిపెట్టమని డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో మొత్తం 3 ప్రాంతాలలో ₹1,00,000 ఆస్తి నష్టం జరిగిందన్నారు డీఎస్పీ. ప్రస్తుతం ఆలూరు మండలంలో పిక్టింగ్ లో నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. వాళ్ళు స్వతంత్రంగా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని అల్లరి చేయడానికి చూస్తూ ఉంటే వీళ్ళని కూడా అదుపులోకి తీసుకొని వీళ్ళందరినీ కూడా మైండ్ ఓవర్ చేస్తున్నాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితుల్లో ఎవరున్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ అందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో వీరు అందరూ కూడా వీళ్ళు చేసిన నేరాలు ఏమంటే ట్రెస్పాస్ అంటే అక్రమ ప్రవేశము, మిస్చీఫ్ అంటే ఆస్తిని ధ్వంసం చేయడము, తర్వాత ఏదైనా ఒక ఇంట్లోకి నేరం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశించినట్లుగా ఇక్కడ ఈ పవర్ సబ్ స్టేషన్లో ఉన్న బిల్డింగ్స్లోకి ప్రవేశించడము, తర్వాత డబ్బు మర్యాదగా మీరు ఇస్తారా లేదని చెప్పేసి బెదిరించడము, ఎక్స్ట్రాక్షన్ కోసం బెదిరించడం, ఎక్స్ట్రాక్షన్ అంటారు, దీనికోసం బెదిరించడం, వీళ్ళందరూ కూడా ఉమ్మడి ఉద్దేశంతో ఈ నేరం అంతా చేశారు. కాబట్టి వీళ్ళందరిపైన కూడా వివిధ ఆయా సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, మరి ఫర్నిచర్ ను ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులను మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది పోలీసులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సంబంధించినటువంటి నియోజకవర్గ కేంద్రంలో 3 చోట్ల వైసీపీ, టీడీపీ సంబంధించినటువంటి నాయకుల మధ్య కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కొంత 2 పార్టీలకు సంబంధించినటువంటి మధ్య వారు నడుస్తూ ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, మొలగవెల్లి అనేటటువంటి గ్రామ సమీపంలో విండ్ సంబంధించినటువంటి పవర్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో దాదాపుగా 20 మంది అక్కడ వర్క్ చేస్తా ఉన్నారు. అందులో వైసీపీ సంబంధించినటువంటి తమ కార్యకర్తల్ని పెట్టుకోవాలని వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యే విరూపాక్షి సంబంధించినటువంటి తమ సోదరుడితో పాటు మిగతా కొంతమంది వెళ్ళడం జరిగింది. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఉండే ఫర్నిచర్ తో పాటు అద్దాలు కావచ్చు లేదా వివిధ రకాలుగా ఉండే ఆ యొక్క ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన ఘటన స్థలానికి చేరుకుని హుటాహుటిన పోలీసులు అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య కూడా దాదాపుగా 24 మంది ఎవరైతే ఆ దాడికి పాల్గొన్నారో వారిని గోరెగండ్ల దేవనకొండ సమీపంలో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి గత కొంతకాలంగా అక్కడ ఉండే ఆ కాన్స్టిట్యున్సీలో వైసీపీ సంబంధించిన ప్రభుత్వం ఎమ్మెల్యేగా అక్కడ కొలువు తీరినటువంటి క్రమంలో కూడా టీడీపీ సంబంధించిన వర్గాల వారు అక్కడ తమదే ఆధిపత్యంగా కొనసాగుతుంది అనేటటువంటి నెపంతో నిన్న వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ ఆగ్రహంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి క్రమంలోనే ఈ విధంగా జరిగిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే వైసీపీ ఈ యాంగిల్ చెప్తా ఉంది. వైసీపీ సంబంధించిన విరూపాక్షి మీడియా ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. మా కార్యకర్తలు ఎక్కడ గొడవలకు పాల్పడలేదు. అయితే టీడీపీ సంబంధించినటువంటి కొంతమంది అక్కడికి వెళ్ళడం జరిగింది. వారే అక్కడ ఉండేటటువంటి ఫర్నిచర్ తో పాటు అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. కావాలంటే అక్కడ ఉండేటటువంటి స్థానికంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసులు నమోదు చేయాలి. పోలీసులు కూడా జరిగినటువంటి ఘటనకు సంబంధించి నిజాలను నిగ్గు తెలుసాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే టీడీపీ అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి వైసీపీ సంబంధించినటువంటి వారే ఈ ఘటనకు పాల్పడ్డారంటూ స్థానికంగా ఉండే ఆ యొక్క కంపెనీ దగ్గరికి పోలీసులను తీసుకెళ్లి మొత్తం లాక్ చేసినటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి జరిగినటువంటి ఘటనకు సంబంధించి చెప్పామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే జరిగినటువంటి ఘటనకు సంబంధించి 3 చోట్ల 3 ప్రాంతాల్లో ఈ దాడులు జరగడం జరిగింది. వాటిని మేము ఐడెంటిఫై చేశామంటూ మీడియా ముఖంగా స్థానికంగా ఉండేటటువంటి డిఎస్పీ కూడా గతంలో ఉండేటటువంటి ఏవైతే ఘటనలు ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకుంటున్నాం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కూడా మైండ్ ఓవర్ సంబంధించినటువంటి కొంతమందిని గుర్తించి వారి మీద కూడా మైండ్ ఓవర్ సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తున్నాం. అయితే 24 మందిని ఇప్పటికే ఆలూరు స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పత్తికొండ సంబంధించినటువంటి జ్యుడిషియల్ కస్టడీకి తీసుకొని అక్కడి నుండి రిమాండ్ కు తరలించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది.
రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.